బెంగాల్ టైగర్ అని ఎవరిని పిలుస్తారు? బిపిన్ చంద్ర పాల్ అలానే సౌరవ్ గంగూలీ వీళ్ళిద్దరిని కూడా బెంగాల్ టైగర్ అని పిలుస్తారు. ఈ బిపిన్ చంద్ర పాల్ ఎవరు? లాల్ బాల్ పాల్ గుర్తున్నారా మీకు? మోడరేట్స్ లాలా లజపత్ రాయ్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, బిపిన్ చంద్ర పాల్ గారు. ఆ బిపిన్ చంద్ర పాల్ గారు బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన బెంగాల్ టైగర్ అన్నారు. అలానే క్రికెట్కి సంబంధించి సౌరవ్ గంగూలీ ఎవరైతే ఉన్నారో అతను కూడా బెంగాల్కి సంబంధించిన అతనే కాబట్టి అతని బెంగాల్ టైగర్ లేదా కాల్కటా ప్రిన్స్ అని లేదు దాదా అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి బీహార్ కేసరి. బీహార్ కేసరి ఎవరిని పిలుస్తారు? డాక్టర్ శ్రీకృష్ణ సింగ్. సో మనం ఇందాక ఏ కేసరి తెలుసుకున్నాం? ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, బెంగాల్ కేసరి అశుతోష్ ముఖర్జీ, ఇప్పుడు బీహార్ కేసరి శ్రీకృష్ణ సింగ్. నెక్స్ట్ వచ్చేసి బీహార్ విభూతి అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ అనురాగ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి బిస్మార్క్ ఆఫ్ ఇండియా లేదు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? అన్డౌటెడ్లీ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. ఐరన్ మ్యాన్ అంటే అందరూ గుర్తుపడతారు, బట్ బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఒకప్పుడు జర్మనీ ప్రాంతం ఏదైతే ఉందో దానిని యునైట్ చేసిన పర్సన్ ఓటోవన్ బిస్మార్క్ అనే అతను. సో అక్కడ ఎలా అయితే బిస్మార్క్ బాగా పాపులర్ అయ్యారో అదేవిధంగా ఇండియాలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ లేదా ప్రావిన్సెస్ అన్నింటినీ కూడా ఏకం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాబట్టి ఆయన్ని బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటారు. అలా నెక్స్ట్ వచ్చేసి విశ్వకవి, అలానే గురుదేవ్, అలానే కవిగురు. ఈ పేర్లతో ఎవరిని పిలుస్తారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని. కొన్నిసార్లు ఇక్కడ బిశ్వకవి బదులు విశ్వకవి అని రాస్తుంటారు. ఆబ్వియస్లీ బీహార్, జార్ఖండ్ లేదు పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతాల్లో వాళ్ళు వాణి బాలా పలుకుతారు. ఇప్పుడు ఉదాహరణకి వివేక్ అనే పదం ఉందనుకోండి, వాళ్ళు బిబేక్ అంటారు. అందుకని అది విశ్వకవి కాస్త బిశ్వకవి అయింది. బట్ వాట్ ఎవర్ వి థింక్ ఇట్స్ ద సేమ్. సో విశ్వకవి అన్న బిశ్వకవి అన్న ఒకటే కాబట్టి బిశ్వకవి అలానే గురుదేవ్ కవిగురు ఎవరు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. దేనికి? సాహిత్యం లిటరేచర్కి గాను. దేనికి? గీతాంజలి అనే అంశానికి సంబంధించి.